ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈ రోజు మా కిచెన్ లో వచ్చేసి నూనె వాడకుండా, అస్సలు నూనె వేయకుండా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం కళాయి నిండుగా నూనె పోసేసి దాంట్లో ఫ్రై చేసేస్తే ఆ నూనె అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అలా కాకుండా దీన్ని ఫస్ట్ గా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఇలా బౌల్లో తీసేసుకోవాలి. ఇలా బౌల్లో తీసేసుకున్న మిడిల్ ముక్కలండి, తోకని బొర్రని పులుసు పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ మిడిల్ ముక్కలు తీసేసుకున్నాను. ఇలా తీసేసుకుని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేదను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకున్నానండి, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, ఇందులోనే ఒక నిమ్మ చెక్క పైనుంచి కొంచెం నిమ్మరసం అనేది ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలండి. ముక్కలకు పెట్టినట్టు శుభ్రంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. చూడండి 10 నిమిషాలు ఇలా సైడ్ పెట్టాం కదా, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో చూడండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోద్ది, ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఇక్కడ. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఇలా ఫిష్ మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా ఫిష్, దాన్నేమో ఇలా ఒక్కొక్క ముక్కల మీ కళాయిలో ఎన్ని పెడితే అన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 పీసెస్ యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసేసుకున్న దాంట్లో ఇంకేం వేయవలసిన అవసరం లేదు, ఆయిల్ కూడా వేయవలసిన అవసరం లేదండి. చూడండి ఒక 10 నిమిషాలు, కాకపోతే ఉడకడానికి కొంచెం టైం పడతాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఇలా వచ్చేస్తాయి ఈ చేప ఫ్రై. దాన్ని చూడండి ఇలా తిరగేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అన్ని తిరగేసేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే